ఎలీమెలెక్ నిర్ణయము కుటుంబ శాపానికి, కుటుంబ పతనానికి కారణమయ్యింది. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయము నీ కుటుంబ పతనానికి కారణం అవ్వకూడదు. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయము తల్లిదండ్రులకు బాధ కలిగిస్తుందా? ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయము నీ బిడ్డల జీవితానికి శాపం కాదు. నువ్వే నిర్ణయం తీసుకున్నా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నువ్వే నిర్ణయం తీసుకున్నా నీ కుటుంబం దీవించబడాలి. నువ్వే నిర్ణయం తీసుకున్నా కుటుంబానికి మేలుకరంగా ఉండాలి తప్ప నీ ఒక్క నిర్ణయం వల్ల కుటుంబం రోడ్డుకి ఎక్కకూడదు. నీ ఒక్క నిర్ణయం వల్ల నీ కుటుంబం పతనం అవ్వకూడదు. ఈరోజు అనేక మంది అవనస్తులు చూడండి, ఆ సెకండ్లో వాడికి వచ్చిన ఆ ఉద్రేకంతో లేకపోతే ఆ కోపంతో సెకండ్లో ఒక్క నిర్ణయం తీసుకొని జీవితాలు అర్ధాంతరంగా చాలా మంది అవనస్తులు ముగించేస్తున్నారు. ఈరోజు చాలా మంది భార్య భర్తలు కోర్టుల చుట్టూ తిరగడానికి కారణాలు ఏంటి? ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు గుండెలు బాదుకొని బిడ్డల కోసం ఏడవడానికి గల కారణాలు ఏంటి? వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఈరోజు అనేక మంది భార్య భర్తలు కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగడానికి, విడాకుల కోసం తిరగడానికి కారణాలు ఏంటి? సెకండ్లో భావేద్రేకాలకి, ఇగోలకి వెళ్ళిపోయి వాళ్ళ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ కోపంలోని ఏ నిర్ణయం తీసుకున్నారు అదే సరైందని వాళ్ళు నిర్ధారించుకోవడం మాత్రం వల్లే ఇన్ని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనిషి. కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకున్నా చాలా చక్కగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుణ్ణి అడిగి ఆయన చిత్తంలో ఉన్నదేందో, ఆయన మనస్సులో ఉన్నదేందో అది కనుక్కొని ఆ దైవ ప్రేరణతో మనం ముందుకెళ్తే కనుక జీవితంలో ఎప్పుడు మనం వెనక్కి అడుగులు పడవు, తప్పు అడుగులు ఎక్కడ పడవు.